నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। వాడరేవు విజయలక్ష్మీపురం స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించాలి। ప్రాజెక్టు నిర్మాణంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన। చీరాల మండలం బోయినవారిపాలెంలో గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద ఆందోళనకు దిగిన రైతులు। తెల్లవారుజామునే సూర్యుడితో పోటీ పడతారు। సూర్యుడి కంటే ముందే తన జాబ్ లో రోల్ పూర్తి చేస్తారు। పేపర్ రంగంలో కనిపించకుండా ప్రాధాన్యత లేకుండా కీ రోల్ పే చేస్తున్న పేపర్ బాయ్స్ పై నవ్య ప్రత్యేక కథనం। చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల ఆందోళన। పల్నాడు జిల్లాలో ఓ పత్రికా ఎడిటర్ జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్। చీరాల మండలం వాడరేవు విజయలక్ష్మీపురం గ్రామాల మధ్యలోని స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ ప్రతిపాదనను విరమించాలని డిమాండ్ చేస్తూ చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామ శివారు ప్రాంతాల్లోని గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద ఆదివారం మండలంలోని గవినివారిపాలెం, తోటవారిపాలెం, అక్కాయిపాలెం ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులు ఆందోళనకు దిగారు। స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు। చీరాల మండలం వాడరేవు విజయలక్ష్మీపురం గ్రామాల మధ్యలో స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ ప్రతిపాదనను విరమించాలని డిమాండ్ చేస్తూ చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామ శివారు ప్రాంతంలోని గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద ఆదివారం మండలంలోని గవినివారిపాలెం, తోటవారిపాలెం, అక్కాయిపాలెం ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులు ఆందోళనకు దిగారు। ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వాడరేవు సముద్ర తీరంలో నిర్మించాల్సిన మినీ హార్బర్ ను నిర్మాణ వ్యయాన్ని తగ్గించే క్రమంలో ప్రభుత్వం వాడరేవు విజయలక్ష్మీపురం గ్రామాల మధ్యలోని స్ట్రైట్ కట్ కాలువలో హార్బర్ ప్రతిపాదనను సిద్ధం చేస్తుందన్నారు। గతంలో సాగర్ మాల 2 కింద హార్బర్ నిర్మాణ వ్యయానికి 450 కోట్లు కేటాయించగా ప్రస్తుతం మినీ హార్బర్ నిర్మాణ వ్యయాన్ని తగ్గించే క్రమంలో స్ట్రైట్ కట్ కాలువలో నిర్మాణం చేపట్టేందుకు గాను సవరణ చేసిందన్నారు। ఇందుకు గాను నిర్మాణ వ్యయాన్ని 225 కోట్లకు కుదించి క్షేత్రస్థాయిలో వివరణాత్మకమైన ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేశారు। ఈ హార్బర్ నిర్మాణం ద్వారా కాలువను ఆధునీకరించడం జరిగితే కాలువకు చుట్టుపక్కల ఉన్న సుమారు 11,500 ఎకరాల సాగు భూమిని నమ్ముకున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా సముద్రంలో వచ్చే ఆటుపోట్ల సమయంలో కాలువలో నీరు ఉప్పు నీరుగా మారటం ద్వారా సంవత్సరంలో సగం రోజులు వ్యవసాయం మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ హార్బర్ నిర్మాణం జరిగి కాలువ ఆధునీకరిస్తే పూర్తిగా వ్యవసాయాన్ని, పాడి పరిశ్రమను నమ్ముకున్న తమందరికీ చావే శరణమని ఆవేదనను వెలిబుచ్చుతున్నారు। ఈ క్రమంలో సమస్య తీవ్రతను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని, మరోవైపు కలెక్టర్ను సైతం కలిసి సమస్యను వివరిస్తామంటున్నారు రైతులు। కాగా ప్రభుత్వం ఇప్పటికైనా హార్బర్ నిర్మాణంపై పునః పరిశీలన చేయాలని డిమాండ్ చేస్తున్నారు। మాది బుర్లవారిపాలెం పంచాయతీ। మా గ్రామానికి సంబంధించి ఇక్కడ 2-3 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి। దీనికి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి 20 గ్రామాలు బతుకుతున్నాయి। అంతా చిన్నకారు రైతులు। ఏ రైతుకైనా అరెకరం, ఎకరం తప్పితే తప్ప 25 సెంట్లు తప్పితే తప్ప రెక్కాడితే గానీ డొక్కాడిన పరిస్థితి మా గ్రామాలన్నీ। చుట్టుపక్కల గ్రామాలన్నీ పేద గ్రామాలు బాగా। ఈ పేద గ్రామాలన్నిటికీ వాడరేవులో మున్సిపల్ ఆర్డర్ శాంక్షన్ అయింది। అది వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది 450 కోట్లకి। దాన్ని ఖర్చు తగ్గించడానికి, మా గ్రామాలను అన్యాయం చేస్తానికి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈపిపాలెం స్ట్రైట్ కట్టగా పెట్టారు। దానివల్ల ఇప్పుడు మాకు గొడ్డు బతుకు, మడుసులు బతుకురు, మా గ్రామాలన్నీ రోడ్డున పడతాయి। దీన్ని దయించి మా ఊరి గ్రామం పంచాయతీని జరిపి చిన్న ఆకుకూరలు తీసుకెళ్లి జీవన పోసుకుని బతికే కుటుంబాలు మా అన్ని। మా ఏ రైతు కాడ 10 ఎకరాలు 20 ఎకరం ఉన్న రైతు ఒక్క రైతు లేడు। అంతా 20 సెంట్లు, 30 సెంట్లు, అరెకరం రైతులు। 20,000 కుటుంబం, 30,000 జనం రోడ్డును పడతారు। ఇది 20,000 కుటుంబాలు। ఈ మా దయించి దీనికి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం। మా ప్రాణాలన్నీ గాలిలో కలిసిపోతాయి। మేమందరం రోడ్డును పడతాం। మా కుటుంబాలన్నీ, మా పిల్లం బిడ్డలు అందరూ అన్యాయం అయిపోతారు। దయించి కాపాడాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం। ప్రెసిడెంట్ గవినివారిపాలెం పంపిణీ స్కీమ్ ఈపిపాలెం స్ట్రైట్ కట్ మీద గవర్నమెంట్ కొత్తగా ప్రతిపాదనలు ఇచ్చినటువంటి షిప్పింగ్ హార్బర్ యూనిట్ని ఏర్పాటు చేయడానికి డిఆర్బి ప్రతిపాదనలు ఏర్పాటు చేసినారు। దీనివలన ఈ దాదాపు మా స్కీమ్ కానీ, అక్కాయిపాలెం స్కీమ్ కానీ, ఇటు తోటవారిపాలెం పంపిణీ స్కీమ్ కింద దాదాపు 20,000 ఎకరాల సాగు భూమి ఉంది। దానికి అనుబంధంగా 20 గ్రామాలు ఉన్నాయి। దీనివల్ల సాగునీరు, తాగునీరు, మేమంతా రైతులమి, వ్యవసాయం చేసుకునే వాళ్ళని, గీతలు కాసుకునే వాళ్ళని, బరిగొడ్డు కాసుకునే వాళ్ళని, ఈ జీవరాశి మొత్తం నాశనం అయిపోతుంది। కాబట్టి గవర్నమెంట్ వారు ఈ ప్రతిపాదనలను విరమించుకుని మా రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం। పై వారు అందరూ గమనించి మా ప్రతిపాదనలను అంగీకరించాలని కోరుతున్నాం। ఆ హార్బర్ గారు ఇక్కడ పడినట్లయితే
ఆ వేస్ట్ మెటీరియల్ అంతా వాళ్ళు డీజిల్ కానీ మడ్ ఆయిల్ కానీ గ్రీజ్ కానీ వీటన్ని వల్ల పోటీ వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా బ్యాక్ వచ్చేసేసి మా పొలాలు మొత్తం కలుషితం అయ్యి మొత్తం పనికి రాకుండా సౌడు భూములుగా తయారవుతాయి. కాబట్టి ఈ 10 రక్షించవలసింది కోరుతున్నాను. పేపర్ కోసమే కాపలా కాసిన రోజులు గుర్తున్నాయా? నాడు బస్సు కానీ రైళ్లు కానీ ఎక్కితే ఖచ్చితంగా పేపర్ చేతిలో ఉండాల్సిందే కదా. మరి ఆ రోజుల నుంచి నేడు బస్టాండ్లో షాపులకు తోరణాల్లా వేలాడుతున్న పేపర్ల వరకు అన్నీ మారాయి. కానీ ఒక్కటి మాత్రం మారలేదు. అదేంటో తెలుసా? బాయ్, పేపర్ బాయ్. గుర్తింపు లేని కానరాని పేపర్ బాయ్స్ పై నవ్య ప్రత్యేక కథనం. తెల్లవారుజామునే సూర్యుడితో పోటీ పడతాడు. ఎందుకంటే అతని కంటే ముందే తన జాబ్ రోల్ కి వచ్చేస్తాడు. సూర్యుడు ఉదయించే సమయానికి తన జాబ్ రోల్ పూర్తి చేసి ఇంటికి చేరిపోతాడు కూడా. పేపర్ బాయ్ ఈ పేరు అందరికీ తెలిసిందే, మరెందరికో సుపరిచితమైన పదం కూడా. మరి ముఖ్యంగా పేపర్ చదివే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి బాగా నానుడి పదం. 90వ దశకంలో అయితే న్యూస్ పేపర్ తెలియని వారుండరు. అంటే ఎలక్ట్రానిక్ మీడియా రాకముందు ఖచ్చితంగా ఈ న్యూస్ పేపర్స్ అందరినీ అన్నింటినీ శాసించేశాయి. అంటే అతిశయోక్తి కాదేమో మరి. నాడు పేపర్ బాయ్ ఎక్కడ కనిపిస్తాడా అని వెతికే రోజుల నుంచి మరి ఇప్పుడు కనిపించినా ఏం కొంటాంలే అనిపిస్తున్న రోజుల వరకు అన్ని మారిపోయాయి. అయితే ఇప్పటికీ ఈ డిజిటల్ యుగంలో కూడా ఏ మాత్రం తన ప్రాధాన్యత కోల్పోలేదు అంటే అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఈ న్యూస్ పేపర్ మనుగడను నిలబెట్టుకునే క్రమంలో సుకేత్ర స్థాయిలో న్యూస్ సేకరించే జర్నలిస్టు పంపించే వార్తా కథనాలను మానిటరింగ్ చేసి డిస్క్, ఆ తర్వాత ప్రచురణ ఇవ్వని ఓ భాగమైతే అంతకంటే ముఖ్యమైన ఘట్టం అలా ప్రింట్ అయిన పేపర్ ను సకాలంలో వానైనా వరదైనా తుఫాన్ వచ్చినా సునామైనా పేపర్ ను పాఠకులకు చెంతకు చేర్చే పేపర్ బాయ్దే అత్యంత కీలకమైన రోల్. చీరాల. నా పేరు శ్రీమన్నారాయణమూర్తి. నేను పేపర్ చేసి తీసుకొని 18 సంవత్సరాలు అయింది. 3 లేచి వస్తాము. మాకు బళ్ళు కూడా 3-3:30 వస్తాయి. ఆ అలవాటు ప్రకారం తెల్లవారుజామున 3:30 లేవటం అలవాటు అయిపోయింది. ఇక్కడ పిల్లలు తెల్లవారుజామున వచ్చి ఈ పేపర్స్ అన్ని సర్దుకొని రూట్కి బయలుదేరుతారు. 6 ముగిస్తారు. చదువుకునే పిల్లలకి చాలా ఉపాధిగా కలిగిస్తూ చేసుకున్న వాళ్ళకి ఉపాధిగా చేస్తున్నాము. దీనివలన వర్షం వచ్చినా వంగ వచ్చినా ఏదొచ్చినా కానీ మాకు తప్పదు. పిల్లలు కూడా అట్లాగే రిస్క్ తీసుకొని చేస్తారు. కొంతమంది కస్టమర్లు ఉన్నారు కానీ తలుపులు లేరు, తీగిపోయిన వర్షంలో పడేసేది అది వాళ్ళు ఆలోచించుకోరు. కానీ పిల్లలు ఆ వర్షంలోనే తలుపు తీసుకొని రేపు తీసుకొని లోపల పెట్టాలి. అయినా కొన్నిటికి సిద్ధపడి కూడా ఈ ఫీల్డ్ 18 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. ఇలా ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చిన కాడి నుంచి వాట్సాప్లు విపరీతంగా ఉండేదానికి పేపర్ బాగా తగ్గిపోయింది. అసలు ఈ పేపర్ బాయ్ లేకుంటే ఎంత ప్రాచుర్యం పొందిన పేపర్ ఏదైనా సరే పాఠకుల చెంతకు చేరదు అనేది వాస్తవం. ఒప్పుకోక తప్పదు కూడా. హోటల్లో సరదాగా టీ తాగుతున్నా, టిఫిన్ చేస్తున్నా, ఉద్యోగ సమాచారం కావాలన్నా, రాజకీయ విశేషాలు చూడాలన్నా, మనకి నచ్చిన హీరో విషయాలు తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా పేపర్ చూడాల్సిందే, చదవాల్సిందే. ఇంతటి డిజిటల్ యుగంలో కూడా ఇంకా పేపర్ తన మనుగడను ఇంకనూ కొనసాగిస్తుంది అంటే అందులో ఆయా పేపర్ల కష్టం ఎంత ఉందో అదే తరహా బాధ్యత ఈ పేపర్ బాయ్స్ తన భుజాల మీద వేసుకుని బాధ్యతగా సకాలంలో అందిస్తుంటున్నారు. కాబట్టే ఇంకా పేపర్లు మనుగడ సాగిస్తున్నాయి. చాలని జీతాలు, ఉదయం 4 గంటలకే నిద్రలేవడం, పేపర్ రావడం, ఆయా పేపర్లను సర్దుకోవటం, ఆ పేపర్ను పాఠకులకు చేర్చడం, ఇదంతా గడియారంలో ముళ్ళు మాదిరిగా తెల్లారేసరికి పూర్తి చేసేసి ఎవరికీ కానరాని, గుర్తింపు రాని కర్తవ్యాన్ని పూర్తి చేసేస్తారు ఈ పేపర్ బాయ్స్. గడిచిన 25 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నా సరే వీళ్లకు ప్రత్యేకంగా డిమాండ్ ఏమీ లేవు. డీసెంట్ గా పనిచేయడం తప్ప మనం గుర్తించినా గుర్తించకపోయినా సరే పేపర్ బాయ్స్ కదా, అంతే.
అందరూ కలిపి మొత్తం కలిపి దాదాపు ఇప్పటి వరకు దాదాపు టౌన్ మొత్తం కలిపి 8,000 పేపర్ల దాకా చేస్తారు. గతంలో కూడా ఇంచుమించు ఉన్నాయి. ఇట్లాగే ఇంచుమించు అంటే మనకి జాండ్రపేట ఇటు ఈపురపాలెం దాకా మొత్తం 10,000 పేపర్లు ఉంటాయి. ఇటు అటు కలుపుకుంటే 10,000 పేపర్స్ వస్తాయి. వర్గం అంటే చీరాల వరకు వచ్చేసి జ్యోతి పేపర్ కానీ ఈనాడు కానీ అన్ని పేపర్లు 10,000 అండి. ఏమన్నా కానీ అన్ని జాండ్రపేట టు మనకి ఈపురపాలెం వరకు ఏ అయినా 10,000 పేపర్ల వరకు అంత ఉండదు. మొత్తం ఓన్లీ మన టౌన్ వరకు 10,000. కాబట్టి మనకు తెలియదు నియోజకవర్గం ఎన్ని ఉంటాయో మనకి ఐడియా లేనప్పుడు మనం చెప్పండి. అదన్నా వచ్చినా రాకపోయినా అంటే ఇక మాకు తప్పదు. పిల్లలకి ఒక్కోసారి ప్రాబ్లమ్స్ అంటే వస్తుంటాయి. వాళ్ళని కూడా మనం ఇది చేసుకోవాలి కదా. వాళ్ళని బట్టి కూడా మనం నడవాలి. వాళ్ళు ఉంటేనే ఈరోజు ఈ ఫీల్డ్ చేయగలుగుతున్నాం. లేదంటే అసలుకి ఈ ఫీల్డ్ కొన్నాళ్ళకి ఉంటుందో కూడా తెలియదు. అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు అనేది అంతా ర్యాంకుల కోసం చూసుకుంటున్నారు. వాళ్ళు ఏ పిల్లలు ఇంతకుముందు హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్ పిల్లలు కూడా ఎవరు రావట్లేదు. ఈరోజు ఎవరినైనా సరే బతుకులాడుకొని పిల్లలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే మేము వస్తామని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఏంటంటే ఏదో సాగర ఖర్చులు వచ్చాయని అనుకునేవాళ్ళు. ఈరోజు ఏంటంటే బయట పనులకు అలవాటు పడిపోయి ఈ పనులకు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా కానీ మేము పిల్లల్ని పెట్టుకుని అట్ట కూడా నడుపుకుంటున్నాం. ఇప్పుడు పరిస్థితి అయితే అది. ఇంకా ముందు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అది తెలియదు. జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద చీరాల ప్రాంతీయ జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన ప్రదర్శనలో జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై కేసులు బనాయించడం అంటే పత్రికా స్వేచ్ఛను హరించడంతో పాటుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని పలువురు చీరాల ప్రాంతీయ జర్నలిస్టులు అన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద చీరాల ప్రాంతీయ జర్నలిస్టులు నిరసన ప్రదర్శన వ్యక్తం చేశారు. నిరసన ప్రదర్శనలో జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు చీరాల ప్రాంతీయ జర్నలిస్టులు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో దినపత్రికలో ఓ కథనాన్ని ప్రచురించిన క్రమంలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి మరో 6 రిపోర్టర్లపై పెట్టిన కేసులు సరికాదన్నారు. ఇక వార్తా కథనాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నోటీసులు జారీ చేసి చట్టపరంగా ప్రక్రియ జరగాలని, కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వం జర్నలిస్టులపై కేసులు పెట్టించడం పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసినట్లేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునఃపరిశీలించి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. నిరసన ప్రదర్శనలో చీరాల ప్రాంతీయ జర్నలిస్టు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు నిరసిస్తూ ఈరోజు శనివారం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశాము. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై నిరంతరం అనేక మంది దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్షరాలను సత్యాలుగా రాస్తూ అనేక సమస్యలను పరిష్కరిస్తూ ఉన్న జర్నలిస్టులపై ఏ విధమైన దాడులకు పాల్పడుతూ పోలీసులు కూడా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఆ కేసులు నిరసిస్తూ ఈరోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాము. 2 రోజుల క్రితం పల్నాడు జిల్లాలో సాక్షి ఎడిటర్ గారు అలానే 6 జర్నలిస్టులపై పోలీసుల అక్రమ కేసులు బనాయించి వారిపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులను, ఇటువంటి అక్రమ కేసులను భవిష్యత్తులో ఎక్కడా కూడా నమోదు చేయకుండా అధికారులు, ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సాక్షి పేపర్ రాసిన కథనాలకు సంబంధించి సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డితో పాటు మరో 6 జర్నలిస్టులపై కేసులు పెట్టడం జరిగింది. ఇదైతే అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే గతంలో కూడా ఇదే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి సంబంధించి అధికార పార్టీకి పనిచేసిన కొన్ని పేపర్ల మీద ఇలాగే కేసులు పెడితే మేము ఇలాగే కొనసాగి ఇట్లాగే మేము చేసాం. కానీ ఈరోజు దానికి భిన్నంగా చేస్తామని మీరు వచ్చి ఈరోజు ఇదే మళ్ళీ మీడియా మీద మీకు ఏదైనా ఉంటే యాజమాన్యం మీద చూసుకోవాలి తప్పితే పత్రికా ఎడిటర్స్, పత్రికా విలేకరులు వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ విధంగా వేధించడం సరైన పద్ధతి కాదు. గతంలో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడే చీరాల ప్రాంతంలో ఒక కథనానికి సంబంధించి ఇలాగే రాస్తే ఒక 5 ఏళ్ళు దానికి సంబంధించిన
పేపర్ ఏదైతే ఎండి ఉన్నారో ఇక్కడికి రోజు వచ్చి అదే సంబంధించిన కేసులకు సంబంధించి వాయిదాలు తిరిగేవాళ్ళు. అంటే ఏంటి, కేసులు పెట్టి లీగల్గా ప్రొసీడ్ అయ్యారు తప్పితే ఈ లీగలైజ్డ్గా న్యాయ స్థానాలతో ఎవరు కేసులు పెట్టాల. ఇప్పుడు దీనికి సంబంధించి మాత్రం దానికి భిన్నంగా కేసులు బనాయించి వేధింపులు గురి చేస్తే ఎవరైతే ఉన్నారో ఈ జర్నలిస్టులు కానీ వారు భయపడతారు అని అనుకుంటే అది ఈ ప్రజాస్వామ్య దేశంలో అయ్యే పని అయితే కాదు. గతంలో మీరే మా వైపు పోరాడి ఇట్లా ఈ విధంగా కేసులు పెడతాం జర్నలిస్టుల మీద సరైనది కాదు అని చెప్పి ఈరోజు దానికి భిన్నంగా వ్యవహరించడం అనేది మేము కూడా చూస్తూ ఉంటాం. అదే ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, కానీ దీనికి అన్నిటికీ కూడా జర్నలిస్టులుగా మేము పోరాడుతూ ఉంటాం యూనియన్ తరఫున. ఇదైతే సరైన పద్ధతి కాదు. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించి దీని మీద సంబంధించి కొంచెం పునఃపరిశీలి వెనక్కి తీసుకొని కేసులు మీకు ఏదైనా దాని మీద అభ్యంతరాలు ఉంటే లీగల్గా ప్రొసీడ్ అయితే బాగుంటుందని చెప్పి మా యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. నిన్న శుక్రవారం రోజు పల్నాడు జిల్లాలో జర్నలిస్టులపై అక్రమంగా పోలీస్ కేసులు బనాయించిన సంబంధించి చీరాల మండలంలోని జర్నలిస్టుల సంఘం వారు సదరు జర్నలిస్టులపై అక్రమంగా బనాయించినటువంటి కేసులు మీద దర్యాప్తు చెప్పి వాటిని ఎత్తివేయాలి అని చెప్పేసి వారు సంఘం తరపు నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టామని చెప్పేసి తెలియజేస్తారు. చరిత్రలో నాటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సల్లూరి అనిల్ ఆధ్వర్యంలో చీరాల పేరాల కారంచేడు రైల్వే గేట్ కూడల్లో వేసవి దృష్ట్యా మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు దాతా సల్లూరి అనిల్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సల్లూరి అనిల్ ఆధ్వర్యంలో చీరాల పేరాల కారంచేడు రైల్వే గేట్ కూడల్లో వేసవి దృష్ట్యా మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా చలివేంద్రాన్ని కొండ్రు కిరణ్, కోటిదాస్, శీలం శ్యామ్, కంచర్ల చిట్టిబాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత సల్లూరి అనిల్ మాట్లాడుతూ గడిచిన 8 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాను. కాకపోతే ఈ సంవత్సరం ప్రత్యేకంగా నేను అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇలా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయాలనుకున్నాను. నాకు ఇక్కడ నేను చేయడానికి కారణం ఏంటంటే ప్రజలందరూ ఇక్కడ నుంచి ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉంటారు, ఎన్నో ఊరికి వెళ్తూ ఉంటారు. బాగా ఎండలు కాబట్టి వాళ్ళందరికీ మంచినీళ్ళు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ముందుగా అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చాలనే ఉద్దేశం నాకు తోచిన సహాయంగా ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తాం. కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు అంబేద్కర్ గారి రేపు జయంతి సందర్భంగా ఒక పండుగ వాతావరణంగా చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన రాజ్యాంగాన్ని అందరికీ ఆ రాజ్యాంగం ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఒక పండుగలాగా చేస్తున్నారు. ప్రతి మానవుడు ఏదో విధంగా దానికి తోచిన సహాయం ప్రజలకు ఉపయోగపడేలా చేస్తే మనం బ్రతికినంతకాలం తర్వాత మనం చనిపోయినా సరే కొంతమంది అయినా కొన్ని విధాలుగా చెప్పుకుంటారు. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కోండ్రు కిందన్న, కోడిదాస్ అన్న, రామన్న, అలాగే కచ్చల అన్న చిట్టవర రావడం, అలాగే వార్డు ప్రజలు కానీ నాకు తోడుగా ఉండే మా పెద్దలు అందరూ నాకు సహాయంగా ఉండే పెద్దలందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత సపోర్ట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ కి 2,70,000 రూపాయల నగదు చెక్కును వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ శ్రీనివాసులు రెడ్డికి అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు.
ప్రతి వ్యక్తి జీవన గమనంలో నడక చాలా ముఖ్యమని, నిత్యం నడవటం ద్వారా శరీర రుగ్మతలు దరిచేరవని వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 203 మాజీ గవర్నర్ పి శ్రీనివాసులరెడ్డి అన్నారు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ కి 2,70,000 రూపాయల నగదు చెక్కును వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ శ్రీనివాసులరెడ్డికి అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ తరపున సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. ఇదే క్రమంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ 203 గవర్నర్ శివరామ ప్రసాద్, డిస్ట్రిక్ట్ మాజీ ట్రెజరర్ రామ్మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, గురుప్రసాద్, నారాయణమూర్తి, వలివేటి మురళీకృష్ణ, రమేష్ బాబు, వీరాంజనేయులు, సీరం రమేష్, బద్రీనాథ్, తిరుపతిరావు, సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. సో ఇంకొకటి విషయం ఏంటంటే నెల్లూరు క్లబ్లు ఉన్నాయి మా డిస్టిక్లో. నెల్లూరు నుంచి, గుంటూరు నుంచి, ప్లస్ చిలకూరుపేట, నరసరావుపేట, చీరాల. కానీ నేను చూసిన చాలా క్లబ్బుల్లో నెల్లూరులో 1-2 క్లబ్బులు చాలా యాక్టివ్గా ఉంటాయి. తర్వాత చీరాల ఒకటే ఉంటుంది. నేను గంటాపరంగా చెప్పడం కారణం ఏంటంటే చీరాల సభ్యులు రోజుకి పెరుగుతున్నారు, వాళ్ళ యాక్టివిటీలు పెరుగుతున్నాయి. నేను వాళ్ళ యాక్టివిటీలు చూస్తున్నాను. రామకృష్ణ గారికి పంపించే ప్రతి నెల 5వ తారీఖు లోపు యాక్టివిటీ పంపిస్తున్నారు. అది పెట్టి చేయడానికే నాకు 1 గంట పడుతుంది. ఆయన పంపించిన యాక్టివిటీస్ ఇక్కడ చదవాలంటే ఇంకా చాలా ఎక్కువ పడుతుంది. సో ఇంత భారీ సంఖ్య కానీ, ఇంత చక్కటి ప్రోగ్రామ్స్ కానీ చేస్తున్నాడు గుంటూరు, ప్రకాశం జిల్లాలో లేని మరొకసారి మీకు. చీరాల విఠల్ నగర్ లోని మన్నా ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా పురవీధుల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో సండే స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. చీరాల విఠల్ నగర్ లోని మన్నా ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా పురవీధుల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో సండే స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాస్టర్ రేవు రాజేష్ మాట్లాడుతూ యేసు చూపిన శాంతి మార్గం యావత్తు ప్రపంచానికి సన్మార్గం అన్నారు. ఆయన చూపిన ప్రేమ, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. కాగా మట్టల ర్యాలీ ప్రార్థనా మందిరం నుంచి ప్రారంభమై స్థానికంగా ఉన్న దండుబాటు రోడ్డు, విఠల్ నగర్, చర్చ్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా సాగింది. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో చీరాల పట్టణస్తులందరికీ చీరాల విఠల్ నగర్ మన్నా చర్చి తరపున మట్లాదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వాక్యములు సెలవించినట్లుగా యోహాను సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చూస్తే ఈ మట్లాదివారం ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే 2025 సంవత్సరాల క్రితము ప్రపంచ మానవాళి కొరకు ఈ లోకంలో యేసయ్య యెరూషలేములో ఆయన మన కొరకు ర్యాలీగా చిన్న గాడిద పిల్ల మీద ఆయన మరి ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు చిన్నపిల్లలతో, పెద్దలతో, యవనస్తులతో ఎందుకు జరిగిందంటే యేసుక్రీస్తు వారు 4 దినాల క్రితం చనిపోయిన లాజర్ని బ్రతికించారు. కాబట్టి ప్రజలు మరి అందరూ కూడా యెరూషలేము పట్టణానికి వచ్చి బ్రతికిన లాజర్ని, బ్రతికించిన యేసయ్యను చూడటానికి ప్రజలు ఖర్జూర పంట తీసుకొని వచ్చారు. మరి ఒక వ్యక్తి చనిపోయిన 4 దినాలైతే ఆ వ్యక్తిని చూడటానికి, చనిపోయిన వ్యక్తి మరలా బ్రతికించాడు కదా ప్రభువుని చూడటానికి, లాజరుని చూడటానికి ఆయన మన మానవాళి కొరకు యెరూషలేము వీధుల్లో ప్రవచనం ప్రకారముగా గాడిద పిల్ల మీద ఆయన ఊరేగింపు జరిగింది. ప్రతి సంవత్సరం మన్నా చర్చి నుంచి మరి మట్ల ఆదివారం సందర్భంగా మన్నా చర్చి సండే స్కూల్ బిడ్డలు, యవనస్తుల పెద్దలు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. చీరాల పట్టణస్తులందరికీ, పెద్దలకి, చిన్నలకి మట్ల ఆదివారం దేవుళ్ళు వెంటనే. చీరాల మండలం పరిధిలోని జాండ్రపేటలో మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఆదివారం వాసవి క్లబ్ జాండ్రపేట ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి క్లబ్ జాండ్రపేట సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుందని ఆ క్లబ్ జిల్లా సెక్రటరీ మార్టూరి రాఘవేంద్రరావు అన్నారు. చీరాల మండల పరిధిలోని జాండ్రపేటలో మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఆదివారం వాసవి క్లబ్ జాండ్రపేట ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది మొత్తంగా క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ఏడాదికి 108 రోజుల పాటు మంచినీటి చలివేంద్రాల ఏర్పాటు, అన్నదాన కార్యక్రమాలు, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో సైతం క్లబ్ సేవలను విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రామ్మోహన్ రావు, సెక్రటరీ సీతారామస్వామి, సుధీర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ జాండ్రపేట
తరఫున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరాములు గారి జయంతి రోజు నుంచి ప్రారంభించి 108 రోజులు మంచినీటి చలివేంద్రం, అదేవిధంగా మజ్జిగ చలివేంద్రం చేస్తూ ఉంటాము. సంవత్సరం ఈ 108 రోజుల్లోనే కొంతమంది వృద్ధులకి వాళ్ళకి చీరలు, పంచెలు పంపిణీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో దుప్పట్లు కూడా పంపిణీ చేస్తుంటాము. ఈ కార్యక్రమంలో భాగంగానే పేదలకి ప్రతి వారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నాం. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానం మధ్య ప్రాంతాలు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. పిల్లలు, వృద్ధులు, మందులు నాశనం చేయటమే లక్ష్యంగా ఆ దేశ రాజధాని కీవ్ లో భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాంపై రష్యా దాడి చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకుని మందుల నిల్వలు ధ్వంసమయ్యాయి. కుసుమ్ అనే కంపెనీకి చెందిన గోదాంపై ఈ దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. రష్యా కావాలనే ఇండియన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటుందని విమర్శించింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన ఆస్తుల జప్తు ప్రక్రియను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం ప్రారంభించింది. సోనియా, రాహుల్ గాంధీ యజమానులుగా ఉన్న యంగ్ ఇండియన్ ఆధీనంలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన ఢిల్లీ, ముంబై, లక్నోలో ఆస్తుల్లో ఉంటున్న కంపెనీలు, వ్యక్తులకు ఏప్రిల్ 11న ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనా, రాజకీయంగా వరుస నిర్ణయాలకు ఆమోదం తెలుపుతోంది. పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుందని ఇప్పటికే అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సుల నిర్వహణ ద్వారా తమ ప్రణాళికలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అధికారులకు వచ్చిన తరువాత పక్కన పెట్టిన అధికారులకు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తోంది. ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ పర్యావరణ పరిరక్షణ దిశగా భారీ ముందడుగు వేసింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తరించేందుకు కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 2026 నాటికి దేశంలో ప్రధాన నగరాల్లో 1000 ఎలక్ట్రిక్ వాహనాలను తమ ప్లాట్ఫామ్ పై అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 2040 నాటికి పూర్తిగా ఉద్గార రహిత ప్రయాణాలు అందించాలనే లక్ష్యంతో ఈ భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ 2025 ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ లాంటి జట్లు నిరాశపరుస్తూ ఉంటే, అంచనాలు లేని జట్లేమో భారీ స్కోర్లు చేస్తూ థ్రిల్లింగ్ మ్యాచ్లు అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రీచ్ క్యాష్ లీగ్ లో భాగంగా మరో కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ లో ఈ కీలక పోరు నిర్వహించారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడరేవు విజయలక్ష్మీపురం స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించాలి. ప్రాజెక్టు నిర్మాణంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన. చీరాల మండలం బోయినవారిపాలెంలో గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద ఆందోళనకు దిగిన రైతులు. తెల్లవారుజామునే సూర్యుడితో పోటీ పడతారు. సూర్యుడి కంటే ముందే తన జాబ్ లో రోల్ పూర్తి చేస్తారు. పేపర్ రంగంలో కనిపించకుండా, ప్రాధాన్యత లేకుండా కీ రోల్ ప్లే చేస్తున్న పేపర్ బాయ్స్ పై నవ్య ప్రత్యేక కథనం. చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల ఆందోళన. పల్నాడు జిల్లాలో ఓ పత్రికా ఎడిటర్ జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.